నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాల ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా జాయింట్ పెయిన్స్, థైరాయిడ్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలా డయాబెటిక్, ఇలా క్రానిక్ డిసీజెస్కి ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా చర్మ వ్యాధులు చాలామంది అడుగుతుంటారు, వస్తూ ఉంటారు. దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే, చర్మ వ్యాధుల్లో చాలామంది గమనించేది చూసుకోండి, మన స్కిన్ ఇట్లా అనుకున్నప్పుడు వైట్గా గీత కింద పడితే బాడీలో డ్రైనెస్ ఉన్నట్టు, అంటే బాడీలో మీకు మాయిశ్చరైజేషన్ లేనట్టు అనమాట, చమురు అన్నది ఏమీ లేనట్టు అనమాట. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మీరు అందరూ కూడా పూర్తిగా గమనించవలసింది ఏంటంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ మెయిన్ రావడం కారణం ఏంటంటే, బాడీలోని ఈ మాయిశ్చరైజేషన్ లేకపోవడం వలన మనకి డ్రైనెస్ రావడం వలన జరుగుతుంది. ఈ డ్రైనెస్ పూర్తిగా పోవాలి అంటే మెయిన్ మీరు నెయ్యి తీసుకోవాలి. మన ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ భోజనంలో కంపల్సరీ తీసుకోవడం వలన మీకు ఏమవుతుందంటే డ్రైనెస్ తగ్గుతుంది. చాలామంది ఈ నెయ్యి అన్నది మర్చిపోయారు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది పెరుగుతుందని మానేశారు. భోజనం ఫస్ట్ మధ్యలో కొంచెం నెయ్యి, కొంచెం సొంటిపొడి వేసి తీసుకోవడం వలన మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవుతూ దాంతోపాటు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మెయిన్ డైజెషన్కి మలబద్ధకం కూడా ఈ మన స్కిన్ ప్రాబ్లం మెయిన్ కారణం. ఈ మలబద్ధకం కూడా మెయిన్ ప్రాబ్లం. ఎప్పుడైతే నెయ్యి మానకన్నా తీసుకుంటామో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఈ మలబద్ధకం సమస్య ఉన్నవాళ్ళు నైట్ పడుకున్నప్పుడు త్రిఫల చూర్ణం గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవటం ఒక అలవాటు కింద చేసుకోవాలి. ఈ స్కిన్ ప్రాబ్లంలో మేము ఏం చేస్తామంటే తిప్పతీగ, నెలవేము, సుగంధిపాల ఇలా ఔషధాలను బేస్ చేసుకుని ఒక హర్బల్ పౌడర్ ఇస్తాము. అది ఇవ్వటం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి స్లోగా తగ్గిపోతుంది. మెయిన్ కారణం స్కిన్లో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల, అంటే డ్రై అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఈ డ్రైనెస్ రాకుండా ఉండాలి అంటే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ భోజనం ఫస్ట్ ముద్దలో లైట్గా సొంటిపొడి వేసుకుని తీసుకోవటం వల్ల మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దాంతోపాటు పొట్ట శుద్ధిగా ఉంచుకోవాలి. మనం ఫైబర్ ఫుడ్ అంటే ఏం కొత్తగా ఫైబర్ ఏం తెచ్చుకుని తినవలసిన పని ఏమి ఉండదు. కూరగాయలకి పొట్టు ఉండేలా చూసుకుని కూరలు వండుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, పొట్ట నేచర్ కాల్స్ చాలా ఫ్రీగా ఉంటాయి. ఆ ఫ్రీగా ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఆముదం 2 టీ స్పూన్ల ఆముదం, చిటికెడు సొంటిపొడి కలిపి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు తీసుకోవడం వల్ల ఉదరంలో శుద్ధి బాగా అయ్యి చాలా ఫాస్ట్గా మనకి బాడీలో లూబ్రికేషన్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవ్వటం వల్ల మనకి ఈ డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. ఈ తగ్గడం వల్ల చర్మ వ్యాధులన్నీ చాలా త్వరితగతిన బాగా పనిచేస్తాయి. అందు గురించి పూర్వకాలం నుంచి ఈ మన నెయ్యి భోజనం ఫస్ట్ మొదలో తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ని రకాల స్కిన్ సమస్యలు లేవు. ప్లస్ మలబద్ధకం సమస్య ఈ ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ వాడటం వల్ల బాడీలో ప్రతి పార్ట్లో లూబ్రికేషన్ ఫామ్ అయ్యి ఈ మలబద్ధకం అవ్వకుండా పొట్ట క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైతే పొట్ట క్లీన్గా ఉంటుందో చర్మ వ్యాధులు 100లో 50% తగ్గిపోతాయి. దాంతోపాటు మీరు ఆయుర్వేద ఔషధాలు మనకన్నా ఒక 3 months పాటు వాడుతూ ఉంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు హ్యాపీగా బయటపడవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో హోమ్ రెమెడీగా చేసుకోవాల్సినవి ఏంటంటే పొట్ట శుద్ధిగా ఉంచుకుంటాం. 15 రోజులకు ఒకసారి ఆముదం, సొంటిపొడి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు తీసుకుని ఆ రోజు కొంచెం వేపుళ్ళు అయి తినకన్నా లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మన పొట్ట శుద్ధిగా ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల చర్మ వ్యాధుల నుంచి మనం చాలా స్పీడ్గా బయటపడవచ్చు.